హాయ్ హలో నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. ఇందులో ప్రచురితమవుతున్న ప్రతి కథ నా ఓన్ కంటెంట్, నా ఓన్ వాయిస్. ఇక హృదయదాద్రి పార్ట్ 58తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్, హైప్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇక కథలోకి వెళ్దాం. దేవ్ సిటీ చివరిలో ఉండే వ్యూ పాయింట్కి భూమిని తీసుకువస్తాడు. అక్కడ కారు దిగగానే అంత హైట్లో నుంచి సిటీ చూస్తూ వావ్, దేవ్ గారు సూపర్ ఉంది అని ముందుకు వెళ్ళి వ్యూ పాయింట్ చూస్తూ ఉంటుంది. అక్కడి నుంచి చూస్తుంటే లైట్స్ వెలుగులో సిటీ అంతా కనిపిస్తుంది. భువి కళ్ళు మూసుకొని నా దేవ్ నాకే సొంతం, ఇన్నాళ్ళు ఎక్కడ నా నమ్మకం తప్పవుతుందా అని చిన్న భయం ఉండేది. కానీ ఇప్పుడు నా దేవ్ నాకు మాత్రమే సొంతం అని కన్ఫర్మ్ అయింది. ఎంత హ్యాపీగా ఉందో, నా నోరు అస్సలు ఆగటం లేదు. దేవ్ గారు మీకు ప్రపోజ్ చేయాలని ఎంత ఆశగా ఉందో, కానీ చెప్పను. మీరు ముందు చెప్పేదాకా నేను చెప్పను. అసలు దేవ్ గారు ఇంకా ఎందుకు నాకు చెప్పటం లేదు అని ఆలోచిస్తూ ఉండగా తన చీర లోపల నుంచి తన నడుముని చుట్టుకున్న దేవ్ చేయి తగలగానే చిన్నగా వణుకుతూ కళ్ళు తెరుస్తుంది. ఒక చెయ్యితో తన నడుముని చుట్టి, ఇంకో చేయి తన మెడ కిందగా చుట్టి భుజం మీద గడ్డమానించి కళ్ళు మూసుకొని ఏం ఆలోచిస్తున్నావు అని చిన్నగా చెవిలో మంద్రంగా అడుగుతూ చెవి మీద చిరుముద్దు ఇస్తాడు. దేవ్ చేయి తన నడుముని డైరెక్ట్గా తాకుతుంటే వాళ్ళంతా షాక్ కొట్టినట్టుగా ఫీల్ అవుతున్నా ఆ ఫీలింగ్ కూడా కొత్తగా అనిపిస్తుంది. ఇన్నాళ్ళు దేవ్ టచ్ చేస్తున్నా ఎక్కడో ఒక మూల చిన్న బాధ ఉండేది. ఇప్పుడు ఆనందం. అందుకే కొత్తగా ఉంది దేవ్ టచ్. దేవ్ వైపు తల తిప్పి ఏం లేదు, నా దేవ్ నాకు మాత్రమే సొంతమని తెలిసి ఆ ఆనందాన్ని మనసారా ఆస్వాదిస్తున్నాను. ఆహా, ఇప్పటి వరకు ప్లేబాయ్ని కాదనుకో, ఫ్యూచర్లో నాకే అమ్మాయి అయినా నచ్చి వెళితే అని అన్నాడో లేదో. దేవ్ చేతులు ఒక్క విసిరి విసిరి దేవ్ వైపు తిరిగి నడుం మీద చేతులు పెట్టుకొని కోపంగా చూస్తూ ఇప్పుడు చెప్పండి ఏమన్నారు అని అంటుంది. నేనేమన్నాను? ఫ్యూచర్లో నాకెవరన్నా నచ్చితే అని పెదాలు బిగపెట్టి నవ్వుతూ అంటాడు. భువి చుట్టూ కింద చూస్తుంది. అక్కడ ఉన్న చెట్టు కొమ్మ ఒకటి విరిచి ఇప్పుడు అనండి, ఎవరన్నా నచ్చితే హా అని దేవుని కొట్టబోతుంటే దేవు పరుగు పెడుతూ కొడదామనే అని కారు చుట్టూ తిరుగుతాడు. లేకపోతే ఏం మాట్లాడుతున్నారు? ఇంకోసారి మీ నోటి నుంచి ఏదన్నా అమ్మాయి మాట వచ్చిందా ఊరుకోను దేవు గారు. ఏం చేస్తావు? ఏదైనా చేస్తాను. అదే, ఏం చేస్తావు? సంసారానికి పనికి రాకుండా చేస్తాను. అప్పుడు నీకే నష్టం. నాకేం నష్టం లేదు. మీరెలా ఉన్నా నాకు ఓకే. మీ మనసు నాకు ముఖ్యం అంతే. అందులో నేను ఉండాలి. ఇంక మీరు నాకు ఏమీ ఇవ్వకపోయినా పర్లేదు, ఏ సుఖాలు లేకపోయినా పర్లేదు, నా ఎదురుగా మీరుంటే చాలు అని అంటూ భువి చెబుతుంటే పరుగు పెడుతున్నవాడు ఆగిపోయి నుంచొని భువిని ప్రేమగా చూస్తూ ఉండిపోతాడు. మీరు నాకు మాత్రమే సొంతం. ఇంకోసారి అలాంటి పిచ్చివాగుడు వాగితే చంపేస్తాను దేవుగారు అని చేతిలో ఉన్న కొమ్మ పడేసి దేవు గుండెల మీద కొడుతూ ఎప్పుడు జోకులు వేయడానికి అలాంటివే దొరుకుతాయా మీకు అని అంటూ దేవు కాలర్ పట్టుకొని అడుగుతుంది. ధాత్రి నడుం చుట్టూ రెండు చేతులు వేసి దగ్గర కదుముకొని నమ్మకం అంటావు, ఏదన్నా సరదాగా ఒక్క మాట అంటే గోలగోల చేస్తావు అంటాడు దేవ్. సరదాగా ఏమైనా అనండి, అంతేకాని మన మధ్య ఇంకొకరి టాపిక్ రాకూడదు అని అంటుంది భువి. ప్రేమిస్తున్నావా నన్ను అని అడుగుతాడు దేవ్. దేవ్ తనని సూటిగా చూసే చూపుల్లో చిక్కుకొని ఎక్కడ అవునని చెప్పేస్తానని భయం వేసి తెలీదు అని అంటూ కళ్ళు దించేస్తుంది. ధాత్రి, నా వైపు చూడు. ధాత్రి దేవ్ గుండెలపై వాలి తెలియదు దేవ్ గారు, అది ప్రేమ ఇష్టంనా అని. తొందరగా తెలుసుకో. నాకు తెలుసు, మీరు చెప్పే వరకు నేను చెప్పను. ఇది ఒక్కటన్నా నా ఆత్రం తగ్గించుకొని మీకు చెప్పకుండా ఉంటాను అనుకొని దేవ్ గుండె చప్పుడు వింటూ ఉంటుంది. ధాత్రి, అంత నిజం తెలిసింది కదా. నువ్వు ఆనందంగా ఉన్నావు కదా. మరి ఒక కిస్ ఇవ్వచ్చు కదా. అబ్బా ఆశ. ఓయ్, ఎప్పుడు నేను తీసుకోవడమే కానీ నువ్వొక్కసారన్నా ఇచ్చావా? ఇప్పుడు ఇవ్వచ్చుగా అని ఘారంగా అడుగుతాడు. అంత లేదు, పెద్ద రోజు గెస్ట్ హౌస్ అని చెప్పి బిల్డప్ ఇస్తూ వెళ్ళి ఎంత కటింగ్ ఇచ్చారు. కనీసం మొన్న అంత ఏడుస్తున్నా చెప్పలేదు. ఇప్పుడు నేను నా రివెంజ్ తీర్చుకోవద్దా
ఏం రివెంజ్ అని భువి నడుముని ప్రెస్ చేస్తూ దగ్గరికి అదుముకొని, చెప్పు, ఏం రివెంజ్ తీర్చుకుంటావు? దేవ్ మాట్లాడుతూనే భువి నడుం మీద చేతితో నిమురుతూ, "ఉమ్, చెప్పు, ఏం చేస్తావు అని హస్కీగా అడుగుతాడు. అప్పటికే అలజడి స్టార్ట్ అయి, దేవ్ గారు అని చిన్నగా గొంతులో నుంచి ఎక్కడో మాట వస్తుంది. చెప్పండి దాత్రి గారు. అప్పటికే భువి గొంతు మోగబోయేలా దేవ్ భువి మెడ మీద తన పెదవులు నిలిపి అంటాడు. భువికి ఒళ్ళంతా చిన్నగా వణుకుతుంది. అది దేవుకి కూడా తెలుస్తుంది. దేవు చిన్నగా నవ్వుకుంటూ ధాత్రి అని చాలా ఇంటెన్స్డ్గా పిలుస్తాడు. "హ్మ్" అని పలికింది అనుకుంది. కానీ మాట బయటికి రాలేదు. దేవ్ భువిని చూసేసరికి కళ్ళు మూసుకొని చేతులతో షర్ట్ని గుప్పెట పట్టుకొని ఉంది. చిన్నగా పెదాలు అదురుతున్నాయి తనకి. దేవ్ ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా అదురుతున్న భువి పెదాలని అందుకొని అదరు చుంబనం స్టార్ట్ చేశాడు. అప్పటి వరకు దేవ్ షర్ట్ పట్టుకున్న భువి చేతులు నెమ్మదిగా దేవ్ మెడ చుట్టూ చేరతాయి. కాసేపు తాము ఉన్న పరిసరాలను మరిచి ఒకరికి ఒకరు మాటలతో చెప్పుకోలేకపోయినా ముద్దులో తమ ప్రేమ చెప్పుకుంటున్నారు. ఇద్దరికీ తెలుసు ఒకరి ప్రేమ ఇంకొకరికి. దేవు చెప్పే సమయం కోసం వేచి చూస్తుంటే భువి దేవు చెప్పే వరకు చెప్పకూడదు అనుకుంటుంది. కానీ ఇద్దరు తమ చేతల్లో ఒకరి మీద ప్రేమ ఇంకొకరు చూపించుకుంటున్నారు. భువికి ఊపిరి అందక శ్వాసలో తేడా తెలుస్తుంటే అప్పుడు దేవు వదిలి భువిని తన గుండెలకి హత్తుకొని, నీ నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయను దాత్రి అని చెబుతాడు. ఆ ఒక్క మాట చాలు భువి దేవుకి దాసోహం అవడానికి. నేను నీకు మాత్రమే సొంతమని చెప్పకనే చెప్పాడు. దేవు చుట్టూ చేతులు బిగించి గుండె చప్పుడు వింటూ మనసులో ఐ లవ్ యూ దేవ్ గారు అనుకుంటుంది. అది దేవ్ మనసుకి తెలిసినట్టుగా ఏమన్నా అన్నావా దాత్రి అని అడుగుతాడు. "ఉహుం" అని అంటుంది. సరే పద వెళ్దాం, చాలా టైం అయింది. అని దేవుని వదులుతుంది. ఇద్దరు హోటల్కి స్టార్ట్ అవుతారు. చాలా దూరం రావడంతో భువి దేవ్ భుజంపై వాలి కబుర్లు చెబుతూ నిద్రపోతుంది. శివంగిలాగా తయారయ్యావు రాక్షసి. నిన్నటిదాకా నేను ఎవరితో తిరిగినా ఏం చేస్తాం అన్నట్టున్నావు. ఇవాళ నిజం తెలిసేసరికి ఇంకో అమ్మాయి అంటే నన్ను కొట్టడానికి కూడా రెడీ అయ్యావు అని భువి తల మీద ముద్దు పెట్టుకొని చిన్నగా డ్రైవ్ చేస్తాడు. శంషాబాద్ ఎయిర్పోర్ట్. చా, ఫ్లైట్ డిలే అవడం వల్ల వైజాగ్ వెళ్ళే లాస్ట్ ఫ్లైట్ మిస్ అయ్యాం అని ధీరజ్ అసహనంగా అంటాడు. ఇప్పుడు నువ్వు చిందులు వేసిన ఏం ప్రయోజనం రా, పద ఎక్కడన్నా హోటల్లో దిగి రేపు వెళ్దాం అని అంటాడు వంశీ. ఆహా, రేపు ఫ్లైట్ టైం వరకు నేను వెయిట్ చేయలేను, ఏదన్నా కార్ బుక్ చేసుకొని వెళ్ళిపోదాం అంటాడు ధీరజ్. నీకు పిచ్చా? ఇప్పుడు నువ్వు కార్ బుక్ చేసుకొని వెళ్ళినా రేపు మనం ఫ్లైట్కి వెళ్ళినా అదే టైం అవుతుంది. ఇప్పటి వరకు ఫ్లైట్ జర్నీ చేసి మళ్ళీ అంత లాంగ్ కార్ జర్నీ చేయలేం. పద ఈ పూటకి హోటల్లో స్టే చేసి రేపు ఫస్ట్ ఫ్లైట్కి వెళ్దాం అని అంటాడు వంశీ. అయిష్టంగానే ధీరజ్ వంశీతో కదులుతాడు. వీళ్ళు హోటల్కి వెళ్ళి రూమ్ బుక్ చేసుకొని రూమ్కి వెళ్దామని అనుకున్న టైంకి నిద్రపోతున్న భువిని ఎత్తుకొని దేవ్ లోపలికి ఎంటర్ అవుతాడు. అటువైపు చూసిన వంశీ, అరే ధీరజ్, అతను దేవాంష్ కదా అని అడుగుతాడు. ధీరజ్ అటు చూసి, అతనే అని చెబుతాడు. అతను ఎందుకు ఇక్కడున్నాడు, పైగా అమ్మాయి ఉంది చేతిలో అంటాడు వంశీ. ఏముంది, ఏదో పని మీద వచ్చుంటాడు, పైగా ప్లే బాయ్ అని తెలుసుగా, ఎవరో అమ్మాయి వచ్చి ఉంటుంది అని అంటాడు ధీరజ్. ఇతను అన్నిట్లో బెస్ట్ ఉండి ఇదొక్క విషయంలో ఎందుకు ఇలా అయ్యాడో అని వంశీ అంటాడు. ధీరజ్ ఆ మాటకి సైలెంట్ అయిపోతాడు. భువి దేవ్ గుండెల్లో మొహం దాచుకున్నట్లుగా ఉండడంతో మొహం వాళ్ళకి కనిపించదు. పైగా దేవ్ వాళ్ళు చూసిన కొన్ని సెకండ్లలో వేరే డైరెక్షన్లో లిఫ్ట్ వైపు వెళ్తాడు. దేవ్ మొహం వాళ్ళు చూసిన మరుక్షణమే డైరెక్షన్ మారడంతో దేవ్ వీపు భాగం, భువి కాళ్ళు మాత్రమే కనిపిస్తాయి వాళ్ళకి. దేవ్ లిఫ్ట్లోకి వెళ్ళిపోతాడు. ధీరజ్ వాళ్ళు వేరే లిఫ్ట్లో వెళ్ళిపోతారు. వాళ్ళ రూమ్ ఉన్న ఫ్లోర్ రావడంతో వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. దేవ్ వాళ్ళ రూమ్ ఉన్న ఫ్లోర్కి లిఫ్ట్ రాగానే బయటికి వచ్చి రూమ్కి వెళ్తాడు దేవ్. భువిని మంచంపై పడుకోబెట్టి తన కాళ్ళకున్న శాండిల్స్ తీసి బ్లాంకెట్ కప్పబోయి, ఇంత అందాన్ని బ్లాంకెట్లో దాచేయడం కరెక్ట్ కాదు అని
కాళ్ళ వరకు కప్పి తను డ్రెస్ చేంజ్ చేసుకొని భువి పక్కన విష్ణుమూర్తి ఫోజులో పడుకొని భువిని చూస్తూ చిన్నగా మాట్లాడతాడు. 5 ఏళ్ల క్రితం ఎలా ఉన్నావో అలాగే ఉన్నావు దాత్రి. అదే అమాయకత్వం, అదే అల్లరి, అదే ధైర్యం అన్నీ అలాగే ఉన్నాయి. మీ అమ్మకి బాలేదు, బాధలో ఉన్నావు కాబట్టి నన్ను కామ్గా పెళ్లి చేసుకున్నావు కానీ లేకపోతే నేను పెళ్లి చేసుకుంటాను అంటే నన్ను చేసుకునేదానివా? లాగిపెట్టి ఒక్కటి కొట్టేదానివి. నాకు మొదట నచ్చింది నీలో ఆ ధైర్యం దాత్రి. తప్పు చేస్తే వాళ్ళని ఎదిరిస్తావు. నీ శాయశక్తిలా వాళ్ళతో పోరాడతావు. అదే నాకు నచ్చింది. నిన్నిబ్బంది పెట్టిన వాళ్ళని ఎంతమందిని కాళ్ళు విరగ్గొట్టానో తెలుసా? నువ్వేమో నువ్విచ్చిన వార్నింగ్కి వాళ్ళు భయపడి నీ జోలు రాలేదని అందరికీ బిల్డప్ ఇచ్చేదానివి. ఇంక వాగుడికాయ నువ్వు. అత్తయ్య ఒకసారి నీతో గుళ్ళో ఇదే మాట అంటే ఎంత గోల చేశావో కదా రాక్షసి అంటూ భూమి పెదాలు చిన్నగా లాగుతాడు. నువ్వు కనిపించాకే నాకు మళ్ళీ నా లైఫ్ ఆనందంగా ఉంటుందనిపించింది. అప్పటి వరకు ఒక పగ కోసమే బతకాలనుకున్నాను. కానీ నువ్వు కనిపించిన క్షణం మన కోసం ఒక అందమైన ఫ్యామిలీని ఊహించుకున్నాను దాత్రి. అప్పటి వరకు లైఫ్లో బంధాలు వద్దనుకున్నాను. కానీ ఒకే ఒక్క చూపుతో నా మనసు మార్చేశావు. ఆహా, మార్చుకునేలా చేశావు. నిన్ను మిస్ అయిపోయాను అనుకున్నానురా. నా లైఫ్లో మళ్ళీ నువ్వు వస్తావనుకోలేదు. ఒక వారం రోజులు పిచ్చివాడినైపోయాను. బతుకు మీద ఆశ చచ్చిపోయింది. ఒక్కటే అనుకున్నానురా, తప్పు చేయలేదు నేను. కానీ అది నిరూపించుకునే అవకాశం దొరికితే తప్పకుండా మళ్ళీ నిన్ను చేరుకోవాలని అనుకున్నాను. కానీ నీ మాటలు గుర్తుకొచ్చాయి. ఒకసారి నీ ఫ్రెండ్తో నువ్వన్న మాటలు గుర్తుకొచ్చి నువ్వు నాకు దక్కవు అని చాలా భయం వేసింది. నిన్ను చేసుకునేవాడు నీకు మాత్రమే సొంతం అవ్వాలి, ఇంకెవ్వరితో సంబంధం ఉండకూడదన్నావు కదా. అది గుర్తుకు రాగానే నేను చెప్పినా నువ్వు నమ్ముతావా? టీవీలో ఫోటోలతో సహా వచ్చిన విషయం అబద్ధమని చెబితే నువ్వు ఒప్పుకుంటావా? నీకు నా ప్రేమ విషయం చెప్పి నువ్వు నన్ను అసహ్యంగా చూస్తే తట్టుకోలేను. అందుకే నాకు నిన్ను చేరే అదృష్టం లేదు అనుకున్నాను దాత్రి. చిన్నప్పటి నుంచి నాకు అన్ని ప్రేమలు దూరమయ్యాయి. నీ ప్రేమ కూడా దూరం అయిపోతుందని, నాకు ప్రేమలు దొరకవని అనిపించింది. అమ్మ ప్రేమ తెలీదు, నాన్న ప్రేమ దూరమైంది. తరువాత నేను నీ ప్రేమనే కోరుకుంది. నిన్ను చూశాక నాకు నేను కోల్పోయిన ప్రేమలన్నీ నీలో దొరుకుతాయి అనుకున్నాను. కానీ కానీ నాకు అది కూడా దూరం చేయాలని అనుకున్నారు. నిన్ను రోజు ఆఫీస్లో చూస్తూ బతికేశాను. అదే టైంలో అత్తయ్యకి హెల్త్ ప్రాబ్లం వచ్చింది. అప్పుడే నా బుర్రకి పదును పెట్టాను. ఇలా అయినా నిన్ను నా దగ్గరికి తెచ్చుకోవాలి అనుకున్నాను. ప్రపోజల్ పెట్టాను. నిన్ను నా సొంతం చేసుకున్నాను. నీకు నువ్వుగా నా గురించి తెలుసుకోవాలనుకున్నాను. నన్ను నన్నుగా ఇష్టపడాలి అనుకున్నాను. నువ్వు నన్ను నమ్మాలి. నేను అలాంటి వాడిని కాదు అని నేను చెబితే కాదు, నీకు నమ్మకం కలగాలి అనుకున్నాను. నా నమ్మకం నిజమైంది. నువ్వు నన్ను నమ్మావు. కానీ ఇంత తొందరగా ఆ రోజు వస్తుందని అనుకోలేదు ధాత్రి. టైం పడుతుంది అనుకున్నాను. అసలు నన్ను ముట్టుకోనివ్వవనుకున్నాను. కానీ పెళ్ళైన 10 రోజులకే నన్ను నీ భర్తగా అంగీకరించావు. నా ప్రేమ నిన్ను చేరిందనుకుంటా బంగారం. అందుకే నువ్వు నన్ను అంత తొందరగా యాక్సెప్ట్ చేశావు. నువ్వు నా భర్త ప్లే బాయ్ కాదు అని అంత నమ్మకంగా చెబుతుంటే ఎంత ఆనందంగా ఉందో తెలుసా? ఇంకెవరికి తెలిసినా తెలియకపోయినా నువ్వు నమ్మావు చాలు అనుకున్నాను. కానీ చాలదురా. ఇవాళ వాగినట్టే ఎవరో ఒకరు వాగుతారు. అందుకే ప్రపంచం మొత్తానికి నేనేంటని తెలియాలి. అలా తెలిసేలా చేసి నీకు ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుందామని ప్రయత్నం మొదలుపెట్టాను. కానీ అనుకోకుండా నిన్ను నా సొంతం చేసుకునే అవకాశం వచ్చింది. ఎలా వదులుకుంటాను? కానీ నేను అనుకున్నది జరిగాకే నిన్ను పూర్తిగా నా సొంతం చేసుకోవాలి అనుకున్నాను ధాత్రి. ఎందుకంటే నీ మనసులో ఎక్కడా చిన్న బాధ కూడా ఉండకూడదు. హా బంగారం, నేను నీకు మాత్రమే సొంతం. నువ్వు నాకు సొంతం. మన మధ్యలోకి ఎవరైనా రావాలని చూస్తే చంపేస్తాను. తొందరలోనే నేను అనుకున్నది చేయబోతున్నా ధాత్రి. ఆ తర్వాత నీకు నా ప్రేమ చెప్పి నిన్ను నాలో కలిపేసుకుంటాను అని అనుకుని భువి పెదాలపై చిన్న పెక్కిచ్చి సరిగా పడుకొని భువిని తన గుండెల మీద పడుకోబెట్టుకుంటాడు.
మంచి నిద్రలో ఉన్న భువికి దేవ్ మాట్లాడిందేదీ తెలియదు. వింటే ఏం చేసేదో. దేవ్ గుండె మీదకి చేరగానే అతని స్పర్శ తెలిసి చంపేస్తాను ఇంకో అమ్మాయి అంటే అని కలవరిస్తూ దేవుని గట్టిగా హత్తుకుంటుంది. హహా, నిద్రలో కూడా అదే కలవరిస్తున్నావా పిచ్చి అని భువి నుదురు మీద ముద్దు పెట్టి చుట్టూ చేతులు బిగించి తృప్తిగా కళ్ళు మూసుకుంటాడు. కథ కొనసాగుతుంది. మరి దేవ్ ఏం చేయాలనుకుంటున్నాడు? అసలు తనని ప్లే బాయ్గా ఎవరు చిత్రీకరించారో తెలియాలంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.